హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం, నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్లోని ఒక ఫేమస్ జూ పార్క్ వచ్చాం. ఆ జూ పార్క్ ఫుల్ నేమ్ ఏంటంటే నెహ్రూ జువలాజికల్ పార్క్. అసలు ఏంది ఈ జూ గొప్పతనం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గొప్పతనాన్ని తెలుసుకునే ముందుగా అసలు ఈ పార్క్ ఎక్కడుంది? నెహ్రూ జువలాజికల్ పార్క్ హైదరాబాద్లో బహదూర్పురా దగ్గర ఉంది. అమీర్పేట నుంచి దాదాపుగా 12 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి కూడా. మనకైతే కొంతమంది అడుగుతారు ఎలా వెళ్ళాలి అని. క్యాబ్ అయినా కానీ, ఆటో అయినా కానీ ట్రాఫిక్పై ఆధారపడి ఉంటుంది. దాదాపు 1 అవర్ టైం పడుతుంది అమీర్పేట నుంచి. అయితే మెట్రో కానీ, ఆటో కానీ, అమీర్పేట నుంచి మెట్రోలో గాంధీ భవన్ లేదా ఎంజీబీఎస్ వరకు వెళ్ళి అక్కడి నుండి ఆటో కానీ, క్యాబ్ కానీ తీసుకోవచ్చు. బస్సు అయితే అమీర్పేట నుంచి అఫ్జల్గంజ్ వరకు వెళ్ళి అక్కడ బస్సులు తీసుకొని అక్కడి నుంచి జూ పార్కు బస్సులు కానీ, ఆటోలు కానీ దొరుకుతాయి. కరెక్ట్ అడ్రస్ చెప్పాలి అంటే మీర్ అలం ట్యాంక్, బహదూర్పురా, హైదరాబాద్, తెలంగాణ 5,04,000. ఓకే, ఇప్పుడైతే జూలోకి వచ్చేసాం. మీరు చూస్తున్నది టికెట్ కౌంటర్. అక్కడ ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయో మొత్తం కూడా అక్కడ బోర్డు మీదే ఉంటుంది. మనకు కావాల్సిన ప్యాకేజ్ తీసుకొని మనం ఎంట్రీ గేట్ నుంచి లోపలికి వచ్చేద్దాం. మనం ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఫుడ్ అయితే లోపలికి ఎలో లేదు. మనల్ని అక్కడ ఫుల్గానే స్కాన్ చేయించి, ప్రతి బ్యాగ్ కూడా స్కాన్ చేయించి మనల్ని లోపలికి పంపిస్తారు. అసలు ఎప్పుడు వెళ్ళాలి, టైమింగ్స్ ఏంది? ఎస్, ఖచ్చితంగా మనం ఇది తెలుసుకునే వెళ్ళాలి. ఎందుకంటే సోమవారం హాలిడే అంటున్నారు. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు టైమింగ్స్ అనేది మనం తిరగొచ్చు లోపల. ఫ్యామిలీతో వెళ్తే మట్టికి అక్కడ ప్యాకేజెస్ టికెట్ కౌంటర్ దగ్గరే మొత్తం పెట్టుంది. మనం ఎంతమంది ఉన్నారు అనేది మనం అక్కడ కౌంట్ చేసుకొని ఏదైతే బెస్ట్ ప్యాకేజో అది తీసుకోవటం బెస్ట్. ఒకవేళ ఫ్యామిలీతో ఎక్కువ మంది వెళ్ళినప్పుడు అక్కడ మంచి ప్యాకేజ్ ఉంటుంది. ఎంట్రీ, సఫారీ, టాయ్ ట్రైన్ అన్నీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఎక్కువగా నడవలేరు కాబట్టి ఆ సఫారీని ప్రిఫర్ చేయండి. లేదు మా దానిలో ఇష్యూ ఉంది, మేము తిరగగలం అనుకుంటే డైరెక్ట్గా వాక్ చేసుకుంటూ వెళ్ళి మొత్తం చూసేయచ్చు. మొత్తం చూడటానికి పెద్ద సమయం కూడా పట్టదు. 3 గంటల్లో మొత్తం అయిపోతుంది. మనం క్లియర్గా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఎండలున్నా ఏముండవు, అంత ఎండలు కూడా అంతా చెట్ల కిందే కాబట్టి మనకంత ఆక్సిజన్ లెవెల్స్ బాగా అందుతాయి. కాబట్టి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళి మొత్తం తిరిగేసి చూసి ఎంజాయ్ చేయొచ్చు. సఫారీని అయితే ప్రిఫర్ చేసేవాళ్ళు చేయండి, నడవలేని వాళ్ళు నార్మల్గా అయితే నడిచేయచ్చు. మనం ఆన్లైన్లో కూడా ఈ బుకింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఆ క్యూలోని నిల్చోవాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్లో చేసుకుంటే కూడా బెస్ట్. లేదంటే అక్కడికి వెళ్ళేది కూడా అక్కడ స్కాన్లు ఉంటాయి, మనం కూడా స్కాన్ చేసేసుకొని టికెట్ బుక్ చేసుకోవచ్చు సెల్ఫ్గా. ఎటువంటి ఇబ్బంది లేదు, ఏదైనా కానీ ఒకటే. ఓకే, ఇవన్నీ తర్వాత ఫస్ట్ అయితే ఎంట్రీ ఫీజు ఎంత? ఎంట్రీ ఫీజుకి వచ్చి 100 నుంచి స్టార్ట్ అవుతాయి. మనం చూసుకోవాలి. టాయ్ ట్రైన్కి 80 రూపీస్ ఉంటుంది. అక్కడ రోడ్లో ట్రైన్కి, ఆ రోడ్ ట్రైన్కి 120 ఉంటుంది. ఇంకా లైన్, టైగర్ సఫారీ అవన్నిటికి కూడా 100. తర్వాత బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి, అవి అయితే 120. అక్వేరియంకి మళ్ళీ వెళ్ళాలంటే అది 20-50 ఉంటుంది. న్యాచురల్ హౌస్కి వెళ్ళాలంటే 20, రెప్టైల్ హౌస్కి వెళ్ళాలంటే 30. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్యాకేజ్ కలుపుకొని మనం ముందుగానే తీసుకోవచ్చు. లేదంటే ఆ లోపలికి వెళ్ళాక కూడా విడివిడిగా కూడా తీసుకోవచ్చు. ఏది బెస్ట్ మనమే చూసుకోవాలి. ఓకే, ఇవన్నీ మనం మొబైల్లో షూట్ చేసుకుంటాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమంది అయితే కెమెరాని ప్రిఫర్ చేస్తారు. ఆ కెమెరా వల్ల అయితే కెమెరా తీసుకోవాలంటే కెమెరాకి కూడా మనం ఎంట్రీ ఫీజు తీసుకోవాలి. దానికి దాదాపుగా 150 పైనే ఉంది. ప్రొఫెషనల్ వీడియో కెమెరాకి అయితే 2,500 ఉంది. నార్మల్ కెమెరా వాటికైతే 150 అట్లా ఉంటుంది. ప్రొఫెషనల్ కెమెరా, వీడియో కెమెరాకి అయితే 2,500 అనేది పక్కా నేను చూశాను. ఆ పార్కింగ్ ఛార్జెస్ కూడా వేరుగా ఉంటాయి. లేదా మనం కార్లో వెళ్ళాలంటే మళ్ళీ దానికి అది ఎక్స్ట్రా అవుతుంది. పెట్టగలం అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. నా సజెషన్ ఏంటంటే కరెక్ట్గా నడవగలం అనుకునే వాళ్ళు నడిస్తేనే బెటరు. ఎందుకంటే పక్కనే ఉంటాయి అన్నీ 100 మీటర్స్ దూరంలోనే. మనం కారులో వెళ్ళినా కూడా ఊరకనే కారు ఇంజిన్ ఆపుకోవాలి, అవంతా తలనొప్పి ఎందుకు. బెస్ట్ నడుచుకుంటా వెళ్తే
చూసేయచ్చు నడవగలం అనేవాళ్ళం. లేదనుకుంటే అక్కడ సఫారీలు ఉంటాయి, అవి ఎక్కేసి ఆడ కావాలంటే ఆడ దిగేయచ్చు. అసలు అంత బాధ ఎందుకు, జూకి ఎందుకు వెళ్ళాలి ఏంది అని కొంతమంది అనుకుంటారు. అసలు జూ వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు మీకు తెలుసా? సరే, ఈ జూ వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడట్టున్నాడు, నాకేం తెలియదు అన్నట్టు అసలు ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని మీకు తెలుసా? జంతువులను చూడడం ద్వారా స్ట్రెస్ తగ్గుతుంది, ఎక్కువ నడవడం వల్ల శారీరక వ్యాయామం అవుతుంది, పిల్లల్లో నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది, కుటుంబంతో సమయం గడపడం వల్ల ఆనందం పెరుగుతుంది, ప్రకృతి మరియు జంతువులపై అవగాహన పెరుగుతుంది. సో దీన్ని బట్టి మనం చూస్తుంటే జూ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన హెల్త్కి. మనలో చాలామంది జూకి వినోదం కోసం వెళ్తారు, కానీ జూ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. నేను చాలాసేపు జూలో నడుస్తూ మొత్తం చూశాను కదా, చూసిన అంతలో కూడా ఏ ఆయాసం కానీ ఏమీ లేదు. ఎండలో నడిచాను, కరెక్ట్గా ఆ ఎండలో నడుస్తున్నా కానీ మనం నార్మల్గా విడిగా నడుస్తుంటే ఒక ఆయాసంగా అట్లా ఉంటుంది, కానీ జూలో నడుస్తుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? మొత్తం చెట్లు, మంచి ఆక్సిజన్ మనకి ఆ చెట్లు ఇస్తాయి, ప్రశాంతంగా ఉంటాయి కళ్ళకి. మనకు విందుగా మనం ఆ జంతువులను చూస్తూ ఆ సౌండ్స్, అక్కడ ఉన్న పక్షులు. అసలు ఫస్ట్ అయితే ఆ జూలో అడుగు పెట్టంగానే ఒక ప్రశాంతమైన ఉంటుంది, మంచిగా ఆక్సిజన్ని, ప్రశాంతంగా ఆక్సిజన్ మొత్తాన్ని మనమే పీల్చేసుకోవచ్చు. కొంతమంది అనుకుంటారు ఈ జూ మేము ఆల్రెడీ ఎప్పుడో చూసేసామని. మీరు చూసినా కానీ నేను ఒక సజెషన్ ఇస్తాను, కంపల్సరీగా ఇయర్లీ వన్స్ మనం జూకి వెళ్ళాలి. నేను ఢిల్లీలో జూ చూశాను, వైజాగ్లో జూ చూశాను. వైజాగ్లో అయితే ఇంకా ఓపెన్లో ఉంటుంది, ఆ ఢిల్లీలో కూడా కొంచెం బాగానే ఉంటుంది. మనం ఈ హైదరాబాద్లో కూడా కొంచెం అన్నీ కూడా క్లోజ్డ్లోనే ఉంటాయి. ఏదేమైనా కానీ మనం జూకి వెళ్ళి అయితే జంతువులను చూడటం వల్ల కళ్ళకు ఆనందం. మనం అక్కడ చెట్లు చూశారు కదా, ఆ చెట్లు ఎలా ఉన్నాయో, మంచి ఆక్సిజన్ను పీల్చుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక జూకి అయితే వెళ్ళండి. ఎంట్రీ ఫీజు అయితే పెద్ద గొప్పగా ఏం లేదు, నార్మల్గానే ఉన్నాయి. ఓకే, ఈ హైదరాబాద్ జూలాజికల్ పార్క్ ఇండియాలోనే అతి పెద్ద జూలలో ఒకటంత. సుమారు 380 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంది. దాదాపుగా 1500 పైన జంతువులు ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియోలో పూర్తి జూ టూర్, ముఖ్య జంతువులు మరియు వైజాగ్ ఢిల్లీ జూతో పోలిక కూడా నేను చూపిస్తాను. అయితే మీరు ఇప్పుడు ఈ బోనుల్లో చూస్తున్నారు కదా, వైజాగ్లో అయితే కొన్ని జంతువులు బోనుల్లో ఉండవు, డైరెక్ట్గానే గోడల్లో ఉంటాయి ఏమీ లేకుండా. కాకపోతే వాటి కింద గుంట దువ్వి కొంచెం దూరంగానే ఉంటుంది. కానీ వైజాగ్లో అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇక్కడైతే అంతా బోనుల్లో ఉన్నట్టుగా కట్టేసినట్టుగా ఉంటుంది. కోతి చూసారా సర్కస్ చేస్తుంది, అట్లా అలాంటివి చూడటానికి చాలా హ్యాపీగా ఉంటాయి. మీకు ఇప్పటి వరకు ఎంట్రీ కూడా చెప్పాను, బేసిక్ ఇన్ఫో కూడా. ఓకే, వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ కోతులు చూడండి చాలా యాక్టివ్గా ఉన్నాయి, చెట్లపై జంప్ చేస్తూ చాలా ఫన్గా ఉంటాయి. పిల్లలకి కోతులు అంటే చాలా ఇష్టం. దీన్ని ఏం కోతి అంటారో చెప్పండి, మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కొండముచ్చు కోతి అంటే అదే అనుకుంటా నాకు తెలిసి. అసలు మొత్తం అంతా కూడా చాలా క్లీన్గా, మొత్తం గ్రీనరీ చాలా బాగుంది. మధ్య మధ్యలో ఆ సఫారీలు వెళ్తుంటే మొత్తం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. నేనైతే ఫుల్లీ ఎంజాయ్డ్. ఇట్లా బోనుల్లో పెట్టేసి అన్ని రకాల జంతువులని బంధించేశారు. జంగిల్ క్యాట్ అంట లోపల ఉంది. ఓకే, సింహమా పులా? జంగిల్ కింగ్ అయి ఉంటుంది అంటే లైన్. మీకు తెలుసు కదా జంగిల్ కింగ్ అంటే ఎవరో. అయితే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. మనం ఈ ట్రాక్ మీద నడిచేటప్పుడు అయితే చూసుకోవాలి, టాయ్ ట్రైన్ వచ్చేస్తుంది ఆ పట్టాల మీదకి. బటర్ఫ్లై పార్క్ ఇది కొత్తగా ఓపెన్ చేశారంట, బటర్ఫ్లై పార్క్. సో గేట్స్ అయితే క్లోజ్లో ఉన్నాయి, జస్ట్ ఫోటో తీసేసుకొని. ఆ బటర్ఫ్లై పార్క్లో ఏముండవు, బటర్ఫ్లైసే ఉంటాయి. సో ఇప్పుడు ఏంటిది, టైగర్, వైట్ టైగర్
చూసారా, చారలు చారలుగా ఉంది వైట్ టైగరు. చిన్నగా నడుచుకుంటూ వస్తుంది. మనం దూరం నుంచి చూస్తుంటే ఏదో చిన్న పిల్లాలు ఉంది కదా, అది మనకన్నా చాలా పెద్దది. ఒకటే ఉందా, ఇంకొకటి కూడా ఉంది అటు లోపలగా ఉంది. చూడండి ఎక్కడికి వచ్చేసిందో నెలలో. ఓ అదిగో 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 బ్యాక్ నుంచి ఈదుకుంటూ వస్తుంది చూసారా దూరాన. 2 టైగర్లు. చూడటానికి అది కుక్కాలే ఉంది కానీ ఏమన్నా పులాలు ఉందా, పిల్లే. నాకు కొన్నిసార్లు అనిపిస్తాయి అవి చెట్లు ఎక్కుతాయి, గోడలు ఎక్కుతాయి, ఇవి ఎక్కవా అని. కానీ ఇవి జారేటట్టుగా అదిగా పట్ల కప్పారు కదా అట్లాగా. అదేవిధంగా చుట్టూ కూడా వాళ్ళు జారే విధంగా గోడలు జారేటట్టుగా వాళ్ళు నిర్మిస్తారు. సో ఛాన్సెస్ అయితే 0% కూడా ఉండవు అవి ఎక్కేటట్టుగా. చూడండి ఆ పులి దగ్గరికి వెళ్ళాను ఎలా ఈతుందో. అది దాదాపుగా మనకి కూడా చాలా దూరానే ఉంటుంది. గుంట దువ్వి నీళ్ళు హైట్ కానీ అది ఒకవేళ ఎక్కినా కానీ ఇక్కడ చూడండి ఎక్కువ అంతే. అవి జూలో ఎక్కడ చూసినా కానీ అందరూ కూడా వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. ఒక వాటర్ బాటిల్ తీసుకొని క్యాప్లు పెట్టుకొని వాకింగ్ చేస్తున్నారు. కొంతమంది అయితే వాకింగ్ కోసం వస్తారు సరదాగా. వైట్ టైగర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇవి సాధారణంగా బెంగాల్ టైగర్ జాతికి చెందినవంట. అడవిలో చాలా అరుదుగా మనకు కనిపిస్తాయి. మంచి ఈతగాళ్ళు మరియు శక్తివంతమైన వేటగాళ్ళు. నేను చెప్తుంది మనుషుల గురించి కాదు, ఏంది మధ్యలో ఇట్లా చెప్తున్నాను అనుకుంటున్నాడేమో. నేను అంటుంది ఈ వైట్ టైగర్ గురించే. ఇది ఎక్కువగా జూలో కానీ కన్జర్వేషన్ పార్క్స్లో కానీ వీటిని సంరక్షిస్తారు. ఇలా ఇప్పుడు మనం వైట్ టైగర్ చూసాం కదా, ఇట్లా ఒక పక్కన ఒక వైట్ టైగర్ అని, తర్వాత ఒక ఎలిఫెంట్ అని, తర్వాత లైన్ అని ఇట్లా ఉంటాయి. ఇవన్నీ కూడా జస్ట్ 50 మీటర్స్ 100 మీటర్స్ దూరంలోనే ఉంటాయి. సో అదిగో మనం అక్కడ బస్ స్టాప్ లాగా ఉంది కదా, అక్కడికి వచ్చి ఆ సఫారీ సాగుతాయి. మనం అక్కడి నుంచి వెళ్తాము. ఇదేంటిది, ఇది నక్క, గుంట నక్కేనా తోడేలా? గెస్ చేయండి ఏంటిదో, గెస్ చేసి కామెంట్ చేయండి. దోలేలాగుంది, దోలేనా? ఎస్, దోలే, ఆసియాటిక్ వైల్డ్ డాగ్. ఈ దోలేని సాధారణంగా మనం అడవి కుక్క లేదా ఎర్ర అడవి కుక్క అని అంటారు. ఇవి భారతదేశంలోని అడవుల్లో కనిపించే చాలా తెలివైన మరియు గుంపులుగా వేటాడే జంతువులు. గుంపులుగా వెళ్ళి పేక తింటాయి. మనం చూడొచ్చు వీటి ఎప్పుడూ కూడా గుంపులుగానే జీవిస్తాయి. చాలా వేగంగా పరిగెత్తాయి. ఇవి జింకల వంటి జంతువులను కలిసి వేటాడతాయి. అంటే తెలివిగా గుంపులుగా వెళ్ళి వాటిని గుమిగూడి జింకలను కూడా వేటాడతాయి. అయితే ఇవి ప్రమాదంలో ఉన్న జాతి. అంటే ఏంటంటే అంతరించిపోయే విధంగా ఉన్న జాతుల్లో ఇవి కూడా ఒకటి. ఇవి ఎక్కువగా నాగర్హోల్ నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్ వంటి అడవుల్లో ఎక్కువగా ఇవి కనిపిస్తాయి. ఇవి సాధారణంగా కుక్కలా కనిపించిన దోలే అనేది అడవిలో అత్యంత తెలివైన వేటాడే జంతువులలో ఇది కూడా ఒకటి. అయితే ఈ పార్క్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడక్కడ వాటర్స్ ఉంటాయి, కూలింగ్ వాటర్లు ఉన్నాయి. తర్వాత ఎప్పుడు క్లీన్ చేస్తూ నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. మనమైతే పార్క్లో చాలా హ్యాపీగా తిరిగేయచ్చు. తిరగలేని వాళ్ళ కోసం అదిగో సఫారీ. ఎక్కడ చూసిన సఫారీలు అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. మొత్తానికి మంచి ఎండలో వచ్చేసాను. చెప్పడానికైతే చెప్తున్నాం కానీ నిజంగా ఎండలో దోలు తీరిపోతుంది. జింకలు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్.
ఈము ఈము అనేది ఆస్ట్రేలియాకు చెందిన పెద్ద పక్షి. ఇది ఎగరలేని పక్షుల్లో ఒకటి, మరియు ప్రపంచంలోనే రెండో అతి పెద్ద పక్షిగా దీన్ని అంటారు. మొదటిది ఏందో తెలుసా? ఆస్ట్రిచ్. వామ్మో వామ్మో, ఇదేంటి? జింకలు చూసారా? గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఊరిలో మనం మేకల గుంపు ఉంటాయి కదా, అట్లానే ఉన్నాయి. వామ్మో, ఏంది ఇన్ని జింకలు ఉన్నాయి ఒక అడవిలో? దీన్ని సాధారణంగా జస్ట్ అలా వదిలేసినట్టుగా ఉంది. ఇలా ఫ్రెండ్స్తో వచ్చినట్టే సరదాగా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ చూసేయచ్చు. జూలో అయితే చాలామంది వర్కర్స్ అయితే నాకు కనపడుతున్నారు. ఎప్పుడు క్లీన్ చేస్తూ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి ఇది? నెమలి, వైట్ నెమలి, శ్వేతవర్ణ నెమలి అంట. ఓ, చాలా బాగున్నాయి. ఒకసారి నెమలి నాట్యం వేస్తే బాగుండు. వైట్ పికాక్ను తెలుగులో శ్వేత నెమలి అంటారు. ఇది సాధారణంగా ఇండియన్ పీఫోల్కి చెందిన అరుదైన తెల్లని రంగు రూపం. ఇది లియూజియం అనే జన్యు లక్షణం వలన తెల్లగా కనిపిస్తుంది. రెక్కలు విప్పినప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి. ఆ బొమ్మలో ఉన్నట్టు రెక్కలు విప్పితే చాలా బాగుంటుంది. ఎక్కడుంది ఇది? అది ఆ సైడ్ అయితే నార్మల్ నెమళ్ళు ఉన్నాయి మనకి కనిపించేది. ఇదిగో వైట్, అదిగో ఆల్రెడీ విప్పింది. అటు వెళ్దాం. ఓ అప్పా, రెక్కల విప్పి చూపిస్తుంది చూడండి. అసలు ఎంత వేస్తుంది! అదిగో డ్యాన్స్ వేస్తుంది చూడండి. ఓహో, తెల్లని రెక్కలు విప్పిన శ్వేత నెమలిని చూస్తే ప్రకృతి సృష్టి ఎంత అద్భుతమో మనకు అర్థమవుతుంది. చూడండి అసలు అది, అబ్బా అబ్బా అబ్బా, ఎంతసేపు ఉంది. ఓ, చాలా హ్యాపీగా ఉంది దీన్ని చూస్తుంటే. ఇట్లాగా మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. తెల్లని రెక్కలు విప్పిన వైట్ పీకాక్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. శ్వేతనమలి నాట్యం చూడండి ఎంత చాలా బాగుందో. ఈ తెల్లని నెమలి రెక్కల అందానికి మంత్రముగ్ధులం అయిపోయాం. నాకైతే దీన్ని చూస్తూ ఉంటే పక్కకైతే వెళ్ళాలని లేదు. చాలాసేపు ఇలానే ఉంది. మీరు ఎప్పుడైనా ఇట్లా చూసారా? మీరు జూకి వచ్చినప్పుడు ఇప్పుడే ఇలా చేసిందా, లేకపోతే ఎప్పుడు అలానే ఉంటుందా అనేది కూడా చిన్న డౌట్. ఎంతసేపు ఉంటుందా అని. అయితే దాదాపుగా ఒక 10 to 15 minutes అయితే అది అలానే నాట్యం ఆడింది. ఒక అద్భుతాన్ని చూశాను. నేనైతే దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూడండి, తెల్లని రెక్కలు విప్పిన శ్వేత నెమలను చూస్తే ప్రకృతి మనకి, ఈ సృష్టి ఎంత అద్భుతంగా ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. చూడండి, మనం పుస్తకాల్లో చూడటమే కానీ ఇట్లా డైరెక్ట్గా చూసినప్పుడు, ఈ హైదరాబాద్ జూలో నేను చాలాసార్లు వచ్చా కానీ నాకు లాస్ట్ టైం అయితే నెమలి ఇట్లా విప్పినట్టు మనకి కనపడలేదు. ఇప్పుడైతే సౌండ్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఆడికి వెళ్తున్నామని. ఈ ఎలిఫెంట్స్ని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అయ్యో లోపల ఉన్నాయి కట్టేసి, ఇంక ఇక్కడెక్కడ ఉన్నాయి ఎద్దుగో. ఓరే నాయన, చాలా దగ్గరగా ఉన్నాయి 2 ఎలిఫెంట్స్. 2 3 అవి. ఇటొకటి అటొకటి, మధ్యలో కూడా ఇంకోటి ఉంది. 3 ఎలిఫెంట్స్ అవి. ఏనుగులు చాలా పెద్దవి, బలమైన జంతువులు. ఇవి గుంపులుగా జీవిస్తాయి. ఇవి కూడా లోపలంతా కూడా క్లోజ్లోనే ఉంది. ఇవి బయటికి రావడానికి అయితే అసలు వీలు లేకుండా చేసేసారు. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటాయంట ఈ
ఏనుగులు. నీరు, గడ్డి, చెట్ల ఆకులు ఇవి తింటాయి. దీనికి తొండం ఉంది కదా, ట్రంక్, ఆ తొండంతో అవి ఆహారాన్ని నోట్లో పెట్టుకుంటాయి. జనరల్గా మనం సినిమాల్లో వాటిలో చూస్తాము. నీళ్ళు తాగడానికి కానీ ఆ తొండంతో లాక్కొని ఒక్కసారిగా లోపల కూదుకుంటాయి. ఏదైనా వస్తువులు ఎత్తాలన్నా కానీ మనకి చేతులు ఎట్లాగో దానికి 4 ఉన్నా కానీ తొండమే మొత్తం చేతుల్లాగా పనిచేస్తాయి. ఇది భారతదేశంలో అడవుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతిలో అతి పెద్ద మరియు తెలివైన జంతువుల్లో ఈ ఏనుగు అనేది ఒకటి. దాని బలం మరియు జ్ఞాపక శక్తి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. మనం జనరల్గా అంటాం కదా, ఏనుగంత బలం ఉన్నాం, ఏనుగంత ఉన్నాం ఏందిరా నాయన ఏనుగా అని అంటాం కదా. ఏంటిది ఇది? దోలే. ఆడ చూసిన ఈ దోలే, చిన్న దోలే. అదిగో చూడండి, గుంపులు గుంపులుగా వేస్తాయి. ఆ పైనుంచి చూస్తుంటే అదిగో గుంపు ఆ పైన నెట్టేయాలా అని చూస్తున్నాయి. కాకపోతే వేయడానికి వీలు లేకుండా అంత ఎత్తున కట్టేశారు. ఇవి చాలా తెలివైనవి. అడవుల్లో చెప్పినట్టుగానే ఇవి అడవుల్లో నక్కలను వేటాడతాయి. గుమిగూడి చూడండి, అవి ఎంత తెలివిగా ఒకటటు ఒకటి ఇటు. చిన్నవి, చాలా చిన్నవి. ఇవి చిన్నవైనా కానీ ఈ దోలేలు చూడు, ఆ గుంపు ఒకే చోట పెట్టి చుట్టూ తిరుగుతూ. ఇవేంటి? గోల్డెన్ చెక్కల. గోల్డెన్ చెక్కలు అనేది భారతదేశంలో ఒక అడవి కుక్క జాతి. ఇవి సాధారణంగా దీన్ని నక్క అని అంటారు. అడవి కుక్క, నక్క అని అంటారు. మన సైడ్ నక్క అంటారు కదా, నక్కలు. ఓకే, సింహాల జోన్లోకి వచ్చేసాము. సింహం కనపడుతుందో లేదో కానీ వచ్చేసాము. ఇదేంటి? పిల్లలైతే చాలా హ్యాపీగా పరిగెత్తుతున్నారు. జాగ్వార్ ఇక్కడ ఉంది. జాగ్వారు అద్దుగో పైన గోడ మీద ఎక్కుతుంది. చూసారా, పైన గోడ మీద ఎక్కుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తిమైన పెద్ద పిల్లి జాతి జంతువుల్లో ఒకటి. ఇది ముఖ్యంగా దక్షిణ అమెరికా అడవుల్లో కనిపిస్తుంది. మరి ఇక్కడ ఎక్కడుంది అనుకుంటే, ఒకవేళ దక్షిణ అమెరికా నుంచి ఇక్కడికి తెచ్చుండొచ్చు, లేదంటే మన అడవుల్లో అయితే అరుదుగానే ఉంటవి. మెయిన్గా దక్షిణ అమెరికా అడవుల్లోనే ఇవి కనిపిస్తాయంట. ఈ జాగ్వార్ గురించి మనం తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చాలా బలమైన, పవర్ఫుల్గా, ఈ పులుల కంటే కూడా బలంగా ఉంటుంది. అందుకే మన కార్స్ ఉన్నాయి కదా, జాగ్వార్ కారు. ఎందుకంటే ఇది పవర్ఫుల్ అనమాట. చాలా బలమైన కారు లాగా మనకి అది కూడా బలమైన పెద్ద పిల్లి. చూస్తున్నారు కదా అది పైన, సేమ్ మన కారు మీద ఉండే సింబల్ లెక్కే ఉంటుంది. ఆ సింబల్ని కూడా దాన్ని చూసి చెక్కారు కాబట్టి. నీటిలో ఈత కొట్టడం కూడా దీనికి చాలా ఇష్టం. ఇవి జింకలు, కాపిబరా, ఇంకా చేపలు వంటి జంతువుల్ని వేటాడుతుంటాయి. ఎక్కువగా అడవులు మరియు నదుల దగ్గర ఇవి జీవిస్తాయి. ఇవి ఎలా ఉంటాయి అంటే, పెద్ద పిల్లి కాబట్టి శరీరంపై నల్ల మచ్చలు అలా ఉంటాయి. పిల్లిలా కనిపించిన జాగ్వార్ దానికంటే శక్తివంతమైన, బలంగా ఉండే జాగ్వార్ ఇది. అయితే ఈ జూలో ఈ జంతువుల మధ్య పనిచేస్తున్నారు కదా వీళ్ళు, ఈ ట్రైనర్స్, వీళ్ళు అయితే చాలా గ్రేట్. ఎందుకంటే జంతువుల్ని, వాటి మైండ్ సెట్ని అర్థం చేసుకొని చాలా గొప్పగా ఉంటున్నారు. ఏంటిది ఇది? ఇదేదో ఉంది. అయినా ఎప్పుడు ఒకే రోడ్డు మీద తిరుగుతా, అంటే ఒక రోడ్ లాగా చేసుకుంటుంది. నడిచిన నేల మీద నడుస్తూ ఒక రోడ్ ఆల్ చేసుకుంటుంది. చూద్దాం తర్వాత. ఇదేందో సినిమాల్లో చూపించే దానిలాగే ఉంది. హిప్పో అసలు అది చూడండి, అది ఒక గోడాలే ఉంది కానీ ఆ గోడ ఎంట్రీ క్లోజ్ అయినట్టుంది. అక్కడికి వెళ్ళి తలతో బాగుతుంది.
అది అసలు ఒక బండాలే ఉంది కానీ జంతువులు ఉన్నాయండి. హిప్పో అండ్ రీనో అంట. ఈ హిప్పోలు ఎక్కువగా నీటిలోనే జీవిస్తాయి. చాలా బరువైన జంతువుల్లో ఒకటి, మనకు చూస్తుంటేనే తెలుస్తుంది. అవి ఒక కొండరాయాలే ఉంది. వాటిని అట్లా అనొచ్చు అనకూడదు కానీ జనరల్గా చెప్తున్నాను. చాలా బరువైన జంతువుల్లో ఒకటి. నోరు చాలా పెద్దగా తెరుస్తాయి ఇవి. గడ్డి తింటవి. కానీ చాలా ప్రమాదకరమైన జంతువు. మరి ప్రమాదకరమే కదా, అంత బరువు ఉందంటే గబక్కన పైన పడుతుంది అన్నట్టుగా. అది ఏం చేయాల్సిన అవసరం లేదు, ఒక తన్నుదంతే చాలు. ఇంకోటి ఏమో రీనోసర్స్ అంటారు. ఖడ్గమృగం. శరీరంపై మందమైన చర్మం ఉంటుంది. చూడండి, అదేదో ఒక తొడిగినట్టే ఉంది మొత్తం. ముక్కుపై 1 లేదా 2 కొమ్ములు ఉంటాయి. దీనికైతే ఒకటి ఉంది, చూశారు కదా. చాలా శక్తివంతంగా పరిగెత్తాయి. అక్కడక్కడే అడిగేసినా కూడా భూమి కూడా అదిరేటట్టుగా ఉంటుంది. గడ్డి ఆకులు ఇవి తింటాయి. ప్రపంచంలో ఇవి కూడా కొంచెం అరుదైన జాతుల్లో ఒకటి. చూడండి, మనం ఆడ గోడలు ఉన్నాయి. హలో, గోడలు నిలబడినట్టే ఉన్నాయి. అది నేను చూసి బొమ్మలాగా అనిపిస్తుంది. అది కాదు, అది కదిలిద్ది అప్పుడప్పుడు, కానీ అది అట్లాగే నుంచొని ఉంది. అయితే ఈ జూ అయితే నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా వచ్చేసి ఈ వేసవి సెలవుల్లో చూసేయండి. ఖడ్గమృగం. మనం వాటికి అక్కడ స్కానర్ ఉంది కదా, మనం వాటికి ఫుడ్ కోసం వాటి కోసం మనం కావాలనుకుంటే వాటిని ఏదో ఒక జంతువుని దత్తత తీసుకోవచ్చు. కాకపోతే దానికి అమౌంట్ పే చేయాలి. ఏమమ్మో, ఇది ఇంకొకటి ఉంది ఇక్కడ. ఏంటిది ఇది? హిపోనా రీనోనా? ఖడ్గమృగం. కొమ్ము ఉంది, ఉందా లేదా? కదలదేంది అది? ఇటు వెళ్ళి చూద్దాం. ఇదిగో రీనోనా హిప్పోనా? ఈ 2 కన్ఫ్యూజ్డ్. ఓ షేట్. చూడండి, అది బాత్రూమ్ కూర్చునే దానిని వీడియోలో చిత్రీకరించాను. సో మీరు చూసి ఆనందించండి. ఓకే, అది బాత్రూమ్ కూర్చొని వెంటనే నీళ్ళలోకి వెళ్తుంది స్నానం చేయడానికి. దూకింది. హిప్పు. ఆ పాప చూడండి అంత క్యూట్గా పిలుస్తుంది, హిప్పు. క్యాంటీన్ ఎక్కడుందో కనపడలేదు. ఓకే, ఫుడ్ కోర్ట్ కనపడింది. ఏముంటాయో ఇక్కడ? కూల్ డ్రింక్స్ అయితే చాలా ఉన్నాయి. తినడానికి ఏమున్నాయో చూద్దాము. అన్నీ కూల్ డ్రింక్సే. ఫస్ట్ అయితే పిచ్చిగా ఆకలేస్తుంది. రీనో బొమ్మ అయితే బాగా పెట్టారు. ఆస్ట్రిచ్. బేకరీ కూడా ఉన్నట్టుంది. అవుట్ సైడ్ ఫుడ్ అయితే నాట్ అలౌడ్. బిర్యానీ కౌంటర్ అంట. లాస్ట్ టైం జూలో కూడా నేను ఇక్కడ బిర్యానీ తినలేక అది కొంచెం తేడా కొట్టింది. సో బిర్యానీ కాకుండా ఏదైనా లైట్గా తీసుకుందాం. బిర్యానీ బయటికి వెళ్ళి తినేయచ్చు. రైస్ కౌంటర్, ఏదైనా పఫ్ కానీ పానీపూరి కానీ తీసుకుందాం. ఓకే, దహీపూరి అను పఫ్ తీసేసుకొని వచ్చేసాను. ఒక డ్రింక్ తీసుకొని. ఓ
హిప్పో చూడండి, ఇది ఒక రకమైన హిప్పో. దిట్టంగా ఉంది. నిప్పు కూడా బొమ్మ చూడండి, ఒరిజినల్ నిప్పు కూడా అదిగో కనబడుతుంది కదా. బొమ్మ ఏంది అది అంత ఉంది. బాతులు చాలా ఉన్నాయి. అన్నీ బాతులే. ఆడ చూడండి బాతులు. కొంగలు చూడండి లోపల అన్నీ వాటి క్లోజ్లో వచ్చేసారు. క్లోజ్లో ఉంచడం వల్ల కొంగలు పైకి ఎగరలేవు ఇంకా. వావ్, జీబ్రా. అది చూడండి దూరాన్ని ఉంది కనపడుతుందో, దగ్గరికి వెళ్దాం. ఎస్, జీబ్రా. రెండు ఉన్నాయి, రౌండ్స్ వేస్తున్నాయి. ఇటు తిరిగి వస్తాయేమో చూద్దాం. మీకు తెలుసా, ఈ జీబ్రా అనేది ఆఫ్రికా అడవుల్లో కనిపించే గుర్రం అంటారు వీటిని. ఆ గుర్రం కుటుంబానికి చెందిన జంతువు. దీని ప్రత్యేకం ఏంటంటే నలుపు తెలుపు గీతల్లాగా ఉంటాయి చారలుగా జీబ్రా. కొన్ని ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే ప్రతి జీబ్రా గీతల ప్యాటర్న్ ఒక్కోటి ప్రత్యేకంగా ఉంటాయి, ఒక్కోటి ఒక్కో రకంగా ఉంటాయి. ఈ బాతులు, ఇవి జీబ్రాలు కూడా గుంపులుగానే ఉంటాయి. మీరు చూసారు కదా అవి రెండు తిరిగినట్టుగా. ఏంటి, హార్న్డ్ యాంటిలోప్. ఇది భారతదేశంలో కనిపించే చాలా అరుదైన జింక జాతి. తెలుగులో దీన్ని సాధారణంగా 4 కొమ్ముల జింక అని అంటారు. చిన్న పిల్లలు చూడండి, వాటికి 4 కొమ్ములు ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. వీటి పేరు ప్రకారం 4 కొమ్ములు ఉంటాయి. ఇవి చిన్నవి, యాంటిలోప్ జాతికి చెందినవి. ఇవి విడిగా కానీ లేదా గుంపులుగా ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా ఒక గుంపు, అది వచ్చేసింది జీబ్రా. దీని ఆపోజిట్లోనే ఉంది కాబట్టి మరలా జీబ్రా వచ్చేసింది. ఇవి చాలా స్పీడ్గా పరిగెత్తుతాయి అంట జీబ్రాలు. సింహాలు అయినా వంటి జంతువుల నుంచి తప్పించుకోవడానికి చాలా స్పీడ్గా ఇవి పరిగెత్తుతాయి. ఇవి గడ్డి తింటాయి జీబ్రాలు. ఇవి కూడా జింకే. ఎక్కడ చూసినా కూడా మనకి జూలో జింకలు ఎక్కువగా ఉన్నాయి. అసలు ప్రపంచంలో ఉన్న జింకలన్నీ ఈ జూలోనే ఉన్నాయి. ఇవి నెహ్రూ జూలాజికల్ పార్క్ కన్నా కూడా జింకల్ పార్క్ అని పెట్టచ్చు దీనికి పేరు. జింకలు అయితే అన్ని రకాల జింకలు అయితే మనం చూడవచ్చు మధ్యలో ఈ సఫారీ రైడ్లో ఒకటి. ఇది ఒక జింక. మళ్ళా సాంబార్ డి నాకు మేకలాలే ఉన్నాయి. జింకలు అయితే ఇంకో జింక. ఓరే నాయన, ఈ జింకలు కాదు, జింకల గుంపు చూడండి. అవి అంతా అయితే ఇది చూస్తుంటే చాలా అందంగా ఉంది. అయితే మీకు దీన్ని బట్టి ఏమన్నా అర్థం అవుతుందా? ఇది బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక అంటారు. ఇది భారతదేశానికి చెందింది అందమైన జింక జాతి. చాలా అందంగా ఉంటుంది ఇది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ యానిమల్. మగ జింకలు నలుపు రంగులో ఉంటాయి, ఆడవేమో గోధుమ రంగులో ఉంటాయి. సో ఇప్పుడు ఇవి ఎట్లా ఉన్నాయి, ఆడవే అయి ఉంటాయి, గోధుమ కలర్లో ఉన్నాయి కదా. మగ జింకలకేమో పొడవైన మెలికలు తిరిగిన కొమ్ములు ఉంటాయి. సో అవి లేవు కాబట్టి ఇవన్నీ కూడా గోధుమ కలర్లో ఉన్నాయి కాబట్టి బ్రౌన్ కలర్లో అన్నీ కూడా ఆడవే. ఇవి చాలా స్పీడ్గా పరిగెత్తుతాయి. ఈ కృష్ణ జింకలు మంచి ఫేమస్ జింకలు అనమాట. ఇవి దాదాపు 80-80 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తాయి. ఈ గడ్డి తింటాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మేకలాలే ఉన్నాయి ఆల్మోస్ట్.
ఈ గుంపులుగా జీవిస్తాయి. ఇవి సాధారణంగా మన ఇండియాలోనే, మన భారతదేశంలోనే గడ్డి మైదానాలు, ఓపెన్ ఫారెస్ట్లో ఎక్కువగా ఉంటాయి. కొన్ని సురక్షితమైన ప్రాంతాలు లేదా ఇట్లాంటి జాతీయ పార్కుల్లో ఇవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసాం ఒక పెద్ద జంతువు దగ్గరికి. గెస్ చేయండి, అదే జిరాఫీ. అతి పెద్ద, అత్యంత ఎత్తైన జిరాఫీ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జంతువు. దీని గురించి తెలుసుకోవాలంటే ఇది చాలా పొడవైన మెడ. దీనికి చూశారు కదా ఆ మెడ, ఆ పైన చెట్టును కూడా అందుకోగలదు, అంత ఎత్తులో ఉంటుంది. వైజాగ్లో జిరాఫీ చూసావు, 2 జిరాఫీలు చాలా దగ్గర నుంచి నేను వీడియో తీశాను. వైజాగ్ జూది వీడియో ఉంది నా యూట్యూబ్ ఛానల్లో, చెక్ చేయండి. ఇది చూడండి, అది కదలకుండా ఉంది. దీని గుండె చాలా శక్తివంతంగా ఉంటుంది రక్తాన్ని పైకి పంపడానికి. గంటకు సుమారు 50-60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతాయి. ఇవి మనం కొన్ని వీడియోలు చూసినట్లయితే ఇది ఆఫ్రికా గడ్డి మైదానాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అతి పొడవైన మెడతో కనిపించే జిరాఫీ ప్రకృతిలో అత్యంత ప్రత్యేకమైన జంతువుల్లో ఒకటి. ఇదిగా ఇంకో రకమైన జింక. ఈ జింకల పార్క్, అన్ని జింకల పార్కులే. నిల్గాయ్ జింక లాంటి జంతువు, ఇది ఇండియాలో కనిపిస్తాయి ఎక్కువగా. తెలుగులో దీన్ని సాధారణంగా నీలగాయ్ లేదా బ్లూ బుల్ అని అంటారు. మగజాతికి చెందినవంట ఇవి. ఫాసిల్ ఫ్యాక్ట్స్, ఫాసిల్ పార్క్ అంట ఏముంటాయో చూద్దాం. ఓకే, ఈ జంతువులకు చెందిన పాతకాలపు ఎముకలు, పురాతనమైన ఎముకలు చూడండి అవి ఎట్లున్నాయో, బాగా భద్రపరిచారు. కొండలాలు ఉన్నాయి వాటి ఎముకలు. టైగరు రా, ఇది టైగర్ కాదు, క్రోకడైల్, ముసలి. ఇది క్రోకడైల్ అనేది నీటిలో మరియు నేలపై జీవించే చాలా బరువైన, బలమైన సరీసృపం, రెప్టైల్. ఒకసారి చెప్పండి, సరీసృపం, ముసలి. నీటిలో చాలా వేగంగా ఈత కొడుతుంది. ఇది నీళ్ళల్లో ఉందంటే 1000 ఏనుగుల బలం అంటారు. ఈ ముసలి నీళ్ళలో ఉంటే 1000 ఏనుగులైనా కూడా దీన్ని ఆపలేదు. ఇది చాలా తెలివిగా తిప్పి కొడుతుంది. బయట ఉందంటే చిన్నపిల్లలు కూడా కర్రతో కొడతారంటారు. అది ఎంతవరకు నిజమో కానీ. చూడండి, అది ఒక బండరాయాలే ఉంది, అది నేల మీద. అది బొమ్మ ఏమో అనుకున్నాం, బొమ్మల్లాగా ఉన్నాయి అన్ని. వామ్మో, కదిలింది చూసారా ముసళ్ళు. ఇవి చేపలు, జింకలు, పక్షులు వంటి జంతువులను వేటాడుతుంటాయి. ఎక్కువగా నదులు, సరస్సులు, చెరువుల దగ్గర కనిపిస్తుంది. గుడ్లు పెట్టి పిల్లలను కాపాడుతూ ఉంటాయి ఇవి. చేపలు ఏం లేవు. చేపలు కానీ ముసళ్ళు కానీ ఇక్కడ దిగితే అప్పుడు మనకి క్లియర్గా కనపడతాయి. అంతకుముందు అయితే చాలా నీట్గా ఉండేవి, అంతా కూడా పాడైపోయింది ఇప్పుడైతే. అవి ఎండ కదా, కొంచెం వేడిగా ఉంటాయి, అందుకే బయటికి వెళ్ళినాయి. పాములు నీటిలో దాక్కుని ఒక్కసారిగా దాడి చేసే ముసలి ప్రకృతిలో అత్యంత ప్రమాదకరమైన వేటగాళ్ళలో ఒకటి. వేటగాళ్ళు అంటే ముసలి ఇక్కడ. ఓకే, వాటర్ ప్లాంట్ లాగా ఉంది ఇది. వచ్చేసాం. అంతా కూడా నీట్గా మినరల్ వాటర్స్ అక్కడక్కడ సెట్ చేశారు. చల్లని వాటర్, చల్లని డర్మీ కూల్ది. ఓకే, టికెట్ ఆఫీస్ అంట. ఇక్కడ ఏందో మళ్ళా వసూలు కేంద్రాన్ని పెట్టారు.
ఏం టోల్ గేట్ ఇది. మొత్తానికైతే అన్ని రకాల టికెట్ కౌంటర్లు ఉంటాయి. న్యాచురల్ యానిమల్స్ అంట. వామ్మో, ఇది వైజాగ్లో వెళ్ళాము. ఇక్కడ అవన్నీ చూసాము. సరిగ్గా కనపడను లేదు, ఆ స్మెల్ అయితే తట్టుకోను లేదు. అయితే నన్ను అడిగితే చిన్నపిల్లలని అయితే లోపలికి తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే వైజాగ్లో నేను ఆల్రెడీ చూశాను, అది చాలా స్మెల్ వస్తుంది, అలర్జీస్ వస్తాయి. సో ముక్కి కట్టుకొని లోపలికైతే మొత్తానికి ఎంట్రీ ఇవ్వబోతున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. లోపలంతా కూడా స్మెల్ వస్తుంది. గుడ్లగూబలు, ఇంకా గద్దలు, జంగిల్ క్యాట్లు, ముళ్ళ పందులు, ఇవన్నీ కూడా లోపల ఉన్నవి. అంతా కూడా ఏసీలో భద్రపరిచారు. ఏసీ రూమ్లో ఉన్నట్టుంది. అదిగో అది ఆ గుడ్లగూబ. అమ్మో, అలా చూడకే, భయం వేస్తుంది. ఒక్కసారికి తల తిప్పేసింది. అయితే ఇది కొంచెం ఫార్వర్డ్ చేసేసాను కొంచెం స్పీడ్గా, ఎందుకంటే అందుకే. ఓకే, ఇప్పుడైతే పాములు దగ్గరికి వెళ్ళబోతున్నాం. పెద్ద క్యూనే ఉంది, అక్కడ దాకా వెళ్ళి చూద్దాం. వెదురు పింజర పాము అంటది. ఇదేం పాము, రక్త పింజర లాగా ఉంది. లోపల ఉన్నాయి, అదిగోండి రక్త పింజర. అది రక్త పింజర బుసు కొట్టేస్తుంది. ఓహో, నాగుపాము నజా ఇండియన్ కోబ్రా నాగుపాము. వామ్మో, ఇంకోటి ఏంటిది ఇది కూడా కోబ్రానే. ఏ కోబ్రా? ఊరే నాయన, అదేంద్ర పాము అంతుంది. ఇది కూడా నాగుపామే. రాచనాగు అంట, సినిమాలో చూస్తాం కదా. ఇవన్నీ కూడా వాళ్ళు ఎట్ట కాపాడుతున్నారు కానీ, వాటికి ఫుడ్ ఏం చేస్తున్నారు మరి. ఇది కూడా ఒక రకమైన పాము. అన్ని రకాల పాములు, అసలు ఇన్ని రకాల పాములు ఉన్నాయి. ఇదేం పాము? మన సైడ్ కూడా ఇట్లాంటి పాములు ఉన్నాయి. ఇది కట్ల పాము, కానీ ఇది ఒక రకంగా ఉంది. కట్ల పాము సేమ్ కొన్ని ఏరియాల్లో కూడా ఇట్లానే ఉంటుంది కదా కట్ల పాము. ఇది ఒక రకమైంది. మన సైడ్ అయితే వేరే విధంగా ఉంటుంది. ఇదిగో ఇది చూడండి, బ్లాక్ కలర్లో ఉండి కట్లుగా ఉంది. అంటే ఏంటంటే ఇది ఒక బుస అంటే ఒక్క కట్లుగా వస్తుందంట దాని విషయం, అందుకని దాన్ని కట్ల పాము అంటారు. ఇది వానరిక పాము. ఈ పాము ఏది కనపడలేదే, ఎక్కడో ఉంది ఆ చెట్ల సందుల్లోనే. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం.
రెండు తలకాయలు పాము ఎందుకు కొంపదీసి. అప్పు మెలేసుకొని ఉంది అక్కడ. వానకోయిల అంట, వానపామేమో. అమ్మ ఏంది అసలు ఇన్ని పాములు ఉన్నాయి అంటే, నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న పాములన్నీ తీసుకొచ్చారేమో. నీటి పాము, నీళ్ళ పాము, ఇది మనకు జనరల్గా తెలుసు. అమ్మ అది నేలల్లోనే ఉంది చూడండి. అసలు అది నేలల్లో జాగ్రత్తగా ఉండాలి, అట్లాంటి పాములు ఉంటాయి లోపలికి వెళ్ళి మరి. జర్రిపోతు ఇది సాధారణంగా మనకు అన్ని ఏరియాల్లో కనపడుతూ ఉంటాయి, చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. జర్రిపోతు పాము. అది ఒక కొవ్వాలు ఉన్నాయి, ఒక పామా లేదంటే అవి ఎక్కువ ఉన్నాయా అనేది తెలియట్లేదు. చాలా పాములు ఉన్నట్టున్నాయి, పెనేసుకొని ఉన్నాయా మరి చూడాలి. ఇది రెడ్ శాండ్ రెండు తలకాయల పాము, కాస్ట్లీ పాము. ఉన్న పాములన్నింటిలో కాస్ట్లీ పాము ఇది. కొంతమంది ఏంటంటే ఇది బ్లాక్ మార్కెట్ నడుస్తూ ఉంటుంది ఈ పాము కోసం. ఎందుకంటే ఇది ఎయిడ్స్కి మెడిసిన్ దాంతో తయారు చేస్తారని కొంతమంది చెప్తూ ఉంటారు. మరి అది నిజమో కాదో కానీ మనకైతే ఐడియా లేదు. 2-3 కేజీలు వెయిట్ ఎక్కువ ఉన్న పాము అయితే బాగా ధర పలికిద్దని అంటారు. మరి అది నిజమో కాదో నాకైతే ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదో పాము చూడండి, ఏం పాము అది. అన్నీ చెట్ల చుట్టూ ఉంటాయి, సో చెట్ల దగ్గర ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇసుక పాము, ఇసుకలో ఉంటాయి, ఇసుక దవ్వుకొని కింద ఉంటాయి ఈ ఇసుక పాములు. మట్టి పాము అంటారు, మట్టిలో కానీ ఇసుకలో కానీ ఈ పాములు ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. నో ఎంట్రీ అని పెట్టారు, సో ప్రవేశం లేదు. ఇవేంటిది ఇంకా ఉన్నాయి ఆ పాములు. ఊరే నాయన, ఎన్ని రకాల పాములు ఉన్నాయిరా, చాలా పాములు అయితే ఉన్నాయి. నాగార్జున సాగర్ రేసర్ అంట. ఏంది ఇది, నాగార్జున సాగర్ డ్యామ్ అయితే విన్నాము, నాగార్జున సాగర్ రేసర్ కూడా ఉన్నాయంట. అయితే వైజాగ్ జూలో చూసినప్పుడు అయితే పాములు అయితే అవి ఓపెన్లో ఉన్నాయి, నిజంగా ఓపెన్లో ఉన్నాయి. ఒక వీడియోలో చూడండి. ఓపెన్లో అంటే ఏంటంటే జస్ట్ గోడే ఉంటుంది, మనకు డైరెక్ట్గా అద్దాలు ఏమి ఉండవు, కనపడతాయి. చెడుగంట, చెట్టు తిరుగుడు పాము అంటాం కదా, ఇది డేంజర్. ఇది చాలా డేంజర్ ఈ పాము. నేను చూసాను ఆడుకునేటప్పుడు. అది ఆ చెట్టు మీదే ఉండి పడగెత్తి చూస్తుంది చూడు, అది అది పొల్లాలు ఉంటుంది కానీ అది డేంజర్ పాము. పసుపు వర్ణం పాము అంట. ఏందిరా నాయన ఈ పాములు, రాత్రి కల్లోకి వచ్చేటట్టున్నాయి ఈ పాములన్నీ. బ్యాండెడ్ కుర్రీ అంట. ఓహో, తాబేలు. ఎన్ని పాములు ఉన్నాయో అన్ని పాములు ఉన్నాయ్యా. ఒక అనకొండ పామే లేదు, అనకొండ కూడా ఆడ వైజాగ్లో ఉంది చూడండి. నేను మొత్తం వీడియో పెట్టాను, వైజాగ్ టూర్ వీడియోలో. వైజాగ్ జూ ఉంది చూడండి. అయితే ఢిల్లీ జూది కూడా పెట్టాను కానీ అది ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో పెట్టినట్టు గుర్తు. యూట్యూబ్లో అయితే ఢిల్లీ జూది పెట్టలేదు. వీలైతే మరలా ఒకసారి ఢిల్లీ వెళ్ళి జూ పెడతాను. ఓ చూడండి, అది చాలా పెద్దగా ఉంది, తొండ టైప్లో. ఒకప్పుడు ఇలాంటివి చాలా చాలా పెద్దవి ఉండేవంట, అవన్నీ అంతరించిపోయాయి. నిజంగా దేవుని ఈ సృష్టి చాలా గొప్పది కదా. చూడండి అసలు ఇన్ని రకాల వాటిల్లో మనం బ్రతుకుతున్నామంటే అన్నిటితో ఒకదానికొకటి సంబంధం ఉండేటట్టుగా దేవుడు ఆ విధంగా సృష్టించాడు. నక్షత్ర తాబేలంట, నక్షత్రం టైప్లో ఉంటుంది అది. అవును, నిజంగానే అలానే ఉంది, నక్షత్రం లాగే.
తాబేళ్ళు అబ్బా. అయితే నిజంగా ఈ జూ అయితే చాలా ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా వీలైతే కంపల్సరీగా జూకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. జూకు రావడం వల్ల మటుకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు, అన్నీ యూజెసే. కానీ కాకపోతే ఏదో కొంత అమౌంట్ ఎంట్రీ ఫీజు వాళ్ళ మెయింటెనెన్స్ కడతాం అంతే. కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుల్గా మంచి మనం కట్టిన డబ్బులకి ఆక్సిజన్ పీల్చుకొని కనువిందుగా మనం చూసుకొని ఇంటికి తృప్తిగా వెళ్ళొచ్చు. పాములు చూడండి, అది చూడు పాము, అది పడగ విప్పి పాముతుంది. ఇంకెంత ఉన్నాయరా నాయన, ఎన్ని పాములు ఉన్నాయి. తిప్పి తిప్పి ఇంకా ఈ పాములను చూడటానికి సరిపోతాయి. పాములు, జింకలు చాలా అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ జూలో. మనకి ప్రశాంతంగా ఏదైనా ఫుడ్ తెచ్చుకొని తినొచ్చు, కానీ బయట ఫుడ్ ఎలా లేదు, ఇక్కడే మనం కొనుక్కొని తినేయచ్చు. అయితే నేను ఒక మంచి చిన్న సలహా చెప్తాను. వాటర్ బాటిల్ అయితే మంచిది ఒకటి క్యారీ చేసుకోండి. మన లోపల కూడా దొరుకుతుంది. అది టాయ్ ట్రైన్ చూసి ఎంజాయ్ చేయండి. అదేం చెప్పండి, రీనో, ఇది ఒక రకమైన రీనోనా హిప్పోనా ఏదో కామెంట్ చేయండి. సింహం లైన్, అద్దుగో దొరికింది, ఇంకా లైన్ దగ్గరికి రాలేదు. ఏందా రారాజు, అడవిలో ఉన్న జంతువులన్నిటిలో రారాజు అనమాట. ఇది జంతువుల రాజు అని పిలుస్తారు దీన్ని. ఇదొక శక్తివంతమైన పెద్ద పిల్లి జాతి జంతువు. అడవిలో రాజు అని పిలిచే సింహం తన శక్తి మరియు గర్జనతో అందరినీ ఆకట్టుకుంటుంది. నిజంగా దీని గర్జన ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. మగ సింహానికి పెద్ద మేను ఉంటుంది, గుంపులుగా జీవిస్తాయి. ఇవి కూడా ఎక్కువగా ఆఫ్రికా గడ్డి మైదానాల్లో కనిపిస్తాయి. ఎక్కువగా ఆఫ్రికాలోనే ఉంటాయి. మన దేశంలో ఎక్కువగా పుళ్ళు ఉంటాయి. ఆఫ్రికా అట్లాంటి దేశాల్లో ఎక్కువగా ఈ లైన్స్ ఉంటాయి, సింహాలు. జింకలు, జీబ్రాలు వంటి జంతువుల్ని సులువుగా వేటాడతాయి ఇవి. ఆడసింహాలు ఎక్కువగా వేటలో పాల్గొంటాయి. చూశారు కదా ఈ జూ వీడియో, ఎంత ఆసక్తికరంగా ఎన్ని విషయాలు తెలుసుకున్నాము మనం ఈరోజు. నాకైతే ఈ వీడియోలో ప్రతిదీ కూడా ఏది మిస్ కాకుండా నేను చాలా క్లియర్గా వీడియోని నేను తీశాను. మీకు ఆల్రెడీ నచ్చే ఉంటుంది వీడియో. అదిగోండి పులి, బెంగాల్ టైగర్ లాగా ఉంది, తిరుగుతుంది. పులులు కానీ, సింహాలు కానీ, వైట్ టైగర్, బెంగాల్ టైగర్, ఇంకా ఎన్ని రకాల హైనా, జింకలు, నక్కలు, ఇంకా అన్నీ కూడా ప్యారెట్స్, పీకాక్స్, అన్ని రకాల పక్షుల్ని, జంతువుల్ని నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. సో మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇది హైనా ఇది చూసారా, ఇందాక నేను చెప్పాను హైనా గురించి. ఒక దారిలాగా అది అదే దారిలో నడిచిద్ది, ఒక బాట పడేటట్టుగా దానికి అదే అరిగిపోయినట్టుగా అది తిరుగుతూనే ఉంటుంది. అది వేటాడదామని ట్రై చేస్తుంది. చూసారా. అయితే ఈ జూలో సైకిల్స్ కూడా ఉంటాయి రెంట్కి. సైకిల్ తీసుకొని కూడా మనం వెళ్ళొచ్చు. మీకోసం ఇక్కడ ఎంట్రీలో ఉంటుంది. దీనికి అవర్లీ ఛార్జ్ చేస్తారు. మనం ఒక 2 hours 3 hours లేదా 1 dayకి తీసుకొని సైకిల్ మీద దొక్కుకుంటూ, ఇదైతే బెస్ట్ అనమాట, ఎలక్ట్రిక్ సైకిలే. సో మనం ఇలా కూడా వెళ్ళొచ్చు సఫారీలో కానీ అట్లా. ఇక్కడ ఉన్నాయి 2-3 క్యాంటీన్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ కూడా పర్లేదు, తినేయచ్చు. మనం లోపలే తింటాం బెటర్, ఎందుకంటే బయటికి వెళ్తే చుట్టుపక్కల లేదు. నేను చుట్టుపక్కల తిందామని అక్కడ చూస్తే అంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇది తాగాను, బ్లూబెర్రీ అని సోడా. ఇది తాగిన తర్వాత కడుపులో ఏదో తేడాగా ఉంది. అయితే వైజాగ్ జూకి, హైదరాబాద్ జూకి తేడా ఏది చెప్పబోతున్నాను. ఇప్పుడు చిన్న కంపారిజన్ చెప్పబోతున్నాను. హైదరాబాద్ జూ అనేది చాలా పెద్దగా ఉంది.
యానిమల్స్ ఎక్కువగా ఉన్నాయి, సఫారీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అక్కడ కూడా ఉంది. వైజాగ్ జూలో ఏంటంటే ఇందిరాగాంధీ జూ హిల్ ఏరియాలో ఉంటుంది. అదొక ఫీల్ ఉంటుంది, ఇదొక ఫీల్ ఉంటుంది. న్యాచురల్ ఫీల్ ఎక్కువగా ఉంటుంది వైజాగ్ జూకి. ఎందుకంటే అంతా కూడా ఇదంతా ఆర్టిఫిషియల్ లాగా సేఫ్టీగా మొత్తం ఉంటుంది. అక్కడంతా వైజాగ్లో అన్నీ ఓపెన్గా ఉంటాయి. నా ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో వైజాగ్ జూని చూడండి, మీరు చాలా ఆనందిస్తారు. నా అభిప్రాయం ఏంటంటే హైదరాబాద్ జూ ఫుల్ ఎక్స్పీరియన్స్, వైజాగ్ జూ వచ్చేసి పీస్ఫుల్. ఇదే మన జూ టూర్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ జంతువు నచ్చిందో కామెంట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో. ధన్యవాదాలు.